सच्चिदानंदादिति योगितं प्रत्यक्षं ब्रह्मासि ज्ञानमयो विज्ञानमयोसि सर्वं अग्ने अस्माकं भौतिकदाचनोदाप्रतनादिदं परमात्मदाद सर ओके सर मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता वरप्रसादसिद्धिरस्तु എനിക്ക് भरत कुछ सही कर दे ఓకేనా पीछे और तो नहीं थी उधर पर ही सर पटको सर सर ये सर ओके सर सर कवर చేయాలి సార్ అది ఇస్తారు ఫాదర్ తీసుకోవాలి పెడితే పెట్టేయమ్మా అంతే రైట్ బాబా కేజీ పెట్టేయమ్మా బాబు రామకృష్ణ సార్ ఎనికి ఎత్తు పెద్దది ఎనికి అది గుంత ఉంది కదా పెద్దగా ఉంది ఎనికి వస్తే బాగుంటుంది అందరూ ఉన్నిలట రమి మట్టి మట్టి అన్నకి అన్నకి
నా పిల్లజన బాయజన కూడా బ్రహ్మాండంగా వేసాం. బట్ నంద్యాలలో ఉన్న సిమెంట్ రోడ్ అని మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేసాం. మొత్తం ఆ ప్రభుత్వం నిలిచారు నాకైతే ఐడియా లేదు, కానీ ఉండే రోడ్లన్నీ బై ఎలక్షన్లో ఎక్కడి దాకా వేసాము. ఫ్లైఓవర్ కాడ నుంచి గవర్నమెంట్ కాలేజ్ కాడ నుంచి ఆంజనేయ స్వామి గుడి దాకా వేసాం. అదేవిధంగా 2001 మున్సిపల్ మినిస్టర్ కొన్నప్పుడు సిసి రోడ్ పాతది బాగాలేదు కాబట్టి మళ్ళీ దాని మీద ఫస్ట్ సిమెంట్ రోడ్ అదే నంద్యాలలో. అది ఎప్పుడో 1967-68 వేసినారు. ఆ సిసి రోడ్ మీద మళ్ళీ సిసి రోడ్ వేయించాం గాంధీ చౌక్ వరకు. మళ్ళీ ఇటుపక్క ఫైర్మన్ స్ట్రీట్ కూడా అదే పరిస్థితి అని ఆడ వేయించాం. మరి ఇక మహాత్మా గాంధీ గారి విగ్రహం కాడ నుంచి చూసుకోండి, మొత్తం ఎక్కడి దాకా వేసాము, నూనెపల్లి దాకా, అంటే మన ఎక్కేదాకా వేసాము. ముందు ఆడదాకా సిసి రోడ్ వేసాం. ఆడ నుంచి అప్పు ఉంది కాబట్టి నీళ్ళు ఇవ్వడం అని చెప్పి అది వేయలేదు. మిగతావన్నీ ఏమున్నాయి మన సిసి రోడ్డు అన్నీ వేసాం. సిసి రోడ్డు కాన్సెప్ట్ మంది ఎందుకంటే పర్మనెంట్గా ఉంటాయి. ఈ డాంబర్ రోడ్ అంటే దార్ రోడ్ వేసామంటే ఒక్క రాయి లేచిపోయిందంటే అన్ని లేచిపోతాయి. కాబట్టి సంజీవ్ నగర్ టు శ్రీనివాస నగర్ కూడా అయిపోతుంది. దానికి కూడా టెండర్లు పిలుస్తున్నారు. మొన్ననే అయిపోవాల్సింది. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు ఇవి పైప్ లైన్స్, తర్వాత మ్యాన్ హోల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి చూసుకున్న తర్వాత వేస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల డిలే అయింది. కాబట్టి అది ఇది మొదలై అది రెండో అయితే బాగుండదని దాన్ని ఆపినాం. అప్పుడు ఏమంటే దాన్ని కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక మాట్లాడాను నేను ఆర్ఎండ్బిసి గారితో, సార్ ఇమీడియట్లీ మొదలు పెడతాం దాన్ని కూడా అని. అప్పుడు అది కూడా కంప్లీట్ చేస్తాం ఈ సంవత్సరంలో. మళ్ళీ మనకు మా ఇద్దరుగా ఇంకా మిగిలినవి ఉన్నాయి ఇష్యూస్. మనం ఎలక్షన్ చెప్పింది. ఫరూక్ గారికి, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ స్టాఫ్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు షాపులు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి ఒక నెలకు 3 లక్షల రూపాయలు లాస్ అవుతారు అనే ఉద్దేశంగా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఉద్దేశంగా 550 మీటర్లను 1,40,00,000 పని ఒక నెలలో కంప్లీట్ చేసి దానికి పూర్తిగా ఒకసారి 1కి 4 సార్లు ఫోన్ చేయడము, చెందడము, ఎంబడి అయిపోవాలా, షాపులు ఇబ్బంది పడకుండా షాపులు కూడా సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఫరూక్ గారికి, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ స్టాఫ్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు షాపులు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి ఒక నెలకు 3 లక్షల రూపాయలు లాస్ అవుతారు అనే ఉద్దేశంగా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఉద్దేశంగా 550 మీటర్లను 1,40,00,000 పని ఒక నెలలో కంప్లీట్ చేసి దానికి పూర్తిగా ఒకసారి 1కి 4 సార్లు ఫోన్ చేయడము, చెందడము, ఎంబడి అయిపోవాలా, షాపులు ఇబ్బంది